ఆనంద్ కుమార్ ఒక మ్యాథ్స్ టీచర్. ఆయన గురించి డిస్కవరీ ఛానల్ ఒక గంట ప్రోగ్రాం చేసింది. న్యూయార్క్ టైమ్స్ పత్రిక ఒక హాఫ్ పేజీ రాసింది. బీబీసీ ప్రోగ్రామ్స్లో అనేకసార్లు ఆనంద్ పాల్గొన్నారు. జర్మనీ, స్వీడన్, తైవాన్, దుబాయ్, ఫిలిప్పీన్స్ ఇలా ఒకటేంటి ఎన్నో దేశాల మీడియా ఆనంద్ గురించి కథనాలు రాసింది, ప్రసారం చేసింది. బాలీవుడ్ నిర్మాత, దర్శకుడు ఆనంద్ కుమార్ మీద ఒక సినిమా కూడా తీశారు. అదే సూపర్ 30. ఒక మ్యాథ్స్ టీచర్ ఇంత పేరు ప్రఖ్యాతులు ఎలా తెచ్చుకున్నారు ఈ వీడియోలో తెలుసుకుందాం. బీహార్ రాజధాని పాట్నాలో ఉండే ఆనంద్ కుమార్ అనే కుర్రాడికి కెరీర్ గురించి ఒక సందిగ్ధం వచ్చింది. ఇంట్లో వాళ్ళు ఐటీలో సీటు తెచ్చుకోమని ఒత్తిడి చేస్తున్నారు. కానీ తనకేమో మ్యాథ్స్ నేర్చుకోవాలని ఉంది. ఎటూ తేల్చుకోలేక తన గురువుని సలహా అడిగాడు. భద్రమైన జీవితం, మంచి ఇల్లు, చేతి నిండా డబ్బు కావాలి అంటే ఐఐటీకి వెళ్ళు. జ్ఞానం పెంచుకోవాలి, ఆ జ్ఞానం 10 మందికి పంచాలి అని అనుకుంటే గణిత శాస్త్రం చదువు. పెద్దగా డబ్బు మాత్రం ఆశించకు అని గురువు చెప్పారు. ఆనంద్ కుమార్ జ్ఞానం వైపే మొగ్గు చూపాడు. అలా ఎంఎస్సీ మ్యాథ్స్ పూర్తి చేశాడు. తను చదువుకునేటప్పుడే ఇతర విద్యార్థులకి సాయంత్రం వేళలో మ్యాథ్స్ క్లాసులు తీసుకునేవాడు. తనకి మ్యాథ్స్ అంటే ఎంత పిచ్చి అంటే పాట్నా యూనివర్సిటీ లైబ్రరీలో ఉన్న పుస్తకాలు సరిపోక ప్రతి శుక్రవారం ట్రైన్లో బెనారస్ యూనివర్సిటీకి వెళ్ళి శని, ఆదివారాలు తన తమ్ముడి గదిలో ఉండి యూనివర్సిటీ లైబ్రరీలో ఉండే విదేశీ జర్నల్స్ చదువుకునేవాడు. అలా పెంచుకున్న జ్ఞానాన్ని 10 మందికి పంచేందుకు రామానుజన్ స్కూల్ ఆఫ్ మ్యాథమెటిక్స్ను స్థాపించాడు. క్లాస్ రూమ్, రెంట్, మంచినీళ్ళ ఖర్చుల కోసం కేవలం నెలకి 25 రూపాయలు తీసుకుని ఆనంద్ పిల్లలకి ట్యూషన్స్ చెప్పేవాడు. ఆ ట్యూషన్స్కి ఎంత డిమాండ్ ఉండేదంటే 100 మంది పట్టే హాల్లో 300 మంది కిక్కిరిసి కూర్చొని 4 గంటలు మ్యాథ్స్ నేర్చుకునేవారు. కొన్నాళ్ళకి ఐఐటి ఎంట్రన్స్ కోచింగ్ మొదలుపెట్టారు. సబ్జెక్టుకి 4,000 ఫీజు తీసుకొని కోచింగ్ ఇచ్చేవాడు. ఆనంద్ ఇస్తున్న కోచింగ్ను గుర్తించిన ఢిల్లీకి చెందిన ఒక కార్పొరేట్ విద్యా సంస్థ 1998లోనే నెలకి 10 లక్షల జీతం ఇస్తామని ఆఫర్ చేసింది. కానీ ఆనంద్ ఆలోచనలు మరోలా ఉన్నాయి. తనకి 1994లో ఇంగ్లాండ్లోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో సీటు వచ్చింది. అయితే ఆర్థిక స్తోమత లేక ఆనంద్ ఆ అవకాశాన్ని వదులుకున్నారు. తనలాగా ఎంతోమంది మంచి ప్రతిభ ఉన్న డబ్బు లేక చదువుకోలేకపోతున్నారని, వాళ్ళ కోసం ఏమైనా చేయాలని ఆనంద్ నిర్ణయించుకున్నాడు. అలా మొదలైంది సూపర్ 30. 2003 సంవత్సరంలో ఆనంద్ ఐఐటి ఎంట్రన్స్కి పూర్తి స్థాయి కోచింగ్ ఇవ్వడం మొదలుపెట్టారు. ఏడాదికి కేవలం 30 మంది విద్యార్థులు మాత్రమే ఈ కోచింగ్ క్లాస్కి ఎంపిక చేసుకుంటారు. దీనికోసం ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహిస్తారు. ఈ ఎంట్రన్స్ టెస్ట్లో టాప్ వచ్చిన 30 మందికి పూర్తిగా ఉచితంగా హాస్టల్ వసతితో సహా 7 నెలల పాటు ఆనంద్ కోచింగ్ ఇస్తారు. ఇక్కడ ఇంకో కండిషన్ కూడా ఉంది. అదేంటంటే నిరుపేద విద్యార్థులకు మాత్రం ఆనంద్ కోచింగ్ ఇస్తారు. ఇక్కడ సీట్ సంపాదించడం కోసం కొంతమంది డబ్బున్న వాళ్ళు తమ పిల్లలకి చిరిగిన, మాసిపోయిన బట్టలు వేసి పేదవారిలాగా నటిస్తూ మోసం చేయాలని చూస్తారు కూడా. అయితే ఆనంద్ తన నెట్వర్క్ ద్వారా విచారణ చేసుకొని నిజమైన పేద పిల్లలను మాత్రమే ఎంపిక చేసుకుంటారు. తొలి ఏడాది 30 మందికి కోచింగ్ ఇస్తే 18 మందికి ఐఐటీలో సీట్ వచ్చింది. 2004లో ఈ సంఖ్య 22కి చేరింది. 2005లో 26, 2006లో 28కి చేరింది. 2007లో కూడా 28 మందికి సీట్లు వచ్చాయి. 2008లో సూపర్ 30 పేరు దేశమంతా మారుమోగిపోయింది. ఆ ఏడాది ఆనంద్ శిష్యులు మొత్తం 30 మంది ఐఐటీల్లో సీట్లు సంపాదించారు. 2009లో, 2010లో కూడా 30 మంది ఐఐటీలలో సీట్లు సంపాదించారు. తొలి 8 ఏళ్లలో 240 మందికి కోచింగ్ ఇస్తే ఆనంద్ చేస్తున్న విద్యాసేవను గుర్తించిన రతన్ టాటా, మిలిందా గేట్స్ ఫౌండేషన్ లాంటి ఎన్నో కార్పొరేట్ సంస్థలు విరాళాలు ఇచ్చేందుకు ముందుకు వచ్చాయి. అయితే ఆ విరాళాలను సున్నితంగా తిరస్కరించిన ఆనంద్ ఇప్పటికీ తను ఇతర విద్యార్థులకి ట్యూషన్స్ చెప్పడం ద్వారా సంపాదించిన డబ్బుతోనే ఈ సేవ కొనసాగిస్తున్నారు. ఇక తమ పిల్లలకు సీట్లు కావాలని ఎంతోమంది రాజకీయ నాయకులు ఆనంద్ను అడుగుతుంటారు. కొంతమంది బెదిరిస్తుంటారు. తమ కార్పొరేట్ విద్యా సంస్థల్లో చేరితే కోట్లు ఇస్తామని బంపర్ ఆఫర్ ఇచ్చిన వాళ్ళు కోకొల్లలు. ఇవేవి పట్టించుకొని ఆనంద్ తదేక దీక్షగా విద్యాసేవ కొనసాగిస్తున్నారు. అంతేకాదు